హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇగో సాంబార్ పొడికి కావాల్సినవి అయితే వేయించిన దోరగా. అగో శనగపప్పు, మినపపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవైతే ఏం వేయించలేదు. మిరియాలు, ఇగో లవంగాలు కొన్ని, ఇగో బియ్యం కూడా వేయించిన ఫ్రెండ్స్ దోరగా. మెంతులు కొన్ని తక్కువ తీసుకున్నా. ఇవి 2 భాగాలు ఉంటే ఇది సగ భాగం అట్లా తీసుకున్నా ఫ్రెండ్స్. ఇగో ఇగో బియ్యం కూడా 1 స్పూన్ తీసుకున్నా. ఆవాలు అన్నీ దోరగా వేయించాలి ఫ్రెండ్స్. దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇగో ఎండుమిర్చి కూడా వేయిస్తున్నా. దోరగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం సాంబారు చేసినప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకునవచ్చు. కాకపోతే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇదైతే మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీసారి చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? మిక్సీ అయితే పట్టిన ఫ్రెండ్స్. మామూలుగా కొంచెం గరుకుగానే ఉండాలి, కాకపోతే ఎక్కువ గరుకుగా ఉంది. మళ్ళీ ఒకసారి అయితే తిప్పుతా ఫ్రెండ్స్. సాంబార్ పొడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ట్రై చేసి సాంబార్ చేసిన తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే సాంబార్ కూడా చేయాలనుకుంటున్నాను, చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్?